అందరికీ నమస్తే. చూడురే, కొంతమంది మనుషుల కన్నా నోరు లేని పసులే మిన్నా అని చాలా మంది పెద్దలు అంటారు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, ఫస్ట్ అయితే ఒక వీడియో వస్తుంది, వీడియో చూడురే. వీడియో చూసినాక ముచ్చట చెప్తా. అన్న ఒకసారి వీడియో పెట్టుగా ఉరుకుతుంది ఎక్కడో వాడి. చూస్తురు కదా, చూడు రట్టే. ఎంత దూరం పోతే అంత దూరం పోతూనే ఉంది ఆవుకు ట్రాక్టర్ తలుగుతట్టు కూడా కొడుతుంది అప్పుడప్పుడు. చూస్తురు కదా, అగో ట్రాక్టర్ తలుగుతున్నట్టు కొడుతుంది. అయినా కూడా మళ్ళీ సైడ్ అయితేనే ఉంది ఆయన కాయ చూస్తుంది. జర్ర బిడ్డడు దొరికితేనా అచ్చనే కొమ్ములు కడుపులో దింపుతా అన్నట్టు ఉరుకుతుంది. మరి ఏమెక్కడ ఉరుకుతుంది మరి ట్రాక్టర్ ఏమటికి ఆవు అంటే? ఆవుల మంద మీదకి వెళ్ళంట ఈ ట్రాక్టర్ పోనిచ్చినట్టు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ మంచిగా పాటలు కూడా పెట్టుకున్నట్ట. మంచిర్యాల జిల్లా దగ్గర ఒక మూలవాల్పు ఉంటుందట. ఆ మూలవాల్పు కాడ రాగానే ఆవుల మంద లెస్త ఉందట. ఆవుల మంద మీదంగా ఈ ట్రాక్టర్ పోనిచ్చిందట. ట్రాక్టర్ పోనిచ్చి సడన్ బ్రేక్ వేసి మళ్ళీ వెంటనే గేర్ పెట్టుకొని ఉరుకుతుంటే అందులో ఒక ఆవుకు కోపం వచ్చి, నా జాతి మీదకి వెళ్ళి పోనిస్తావు బండి అనుకొని దొరుకుతావా బిడ్డ అన్నట్టు ఉరుకుతా ఉన్నది. అందుకోసమనే కొండపల్లి రాజా సినిమాలో ఒక పాట రాసిరు. డబ్బులు మేసే మనుషుల కన్నా గడ్డిని మేసే నువ్వే మిన్న. నువ్వే అంటే పశువు. డబ్బులు మేసే మనుషుల కన్నా గడ్డి మేసే పసుపే మిన్న, కొండపల్లి రాజా గుండె చూడర్రా అని పాట ఉండే. అప్పుడెప్పుడు నేను పాడైపోను, మొత్తం వేడి వస్తుంది నాకు. కానీ నిజంగా కూడా కొంతమంది మనుషుల కంటే నోరు లేని జీవాలే ఎంతో తెలివైనవి ఉంటాయి. అంటే ఎట్టాగా ఈ అడగదిక్కు లేదనుకొని ఈ మోతవారే కాదు, చాలా ఊర్లలో చాలా మంది ఏం చేస్తారంటే, ఈ ట్రాక్టర్ అని కాదు, ట్రాక్టర్ అయినా బండ్లు అయినా చేతిలో బండి ఉందంటే ఆయన కళ్ళు మొత్తం ఆకాశంలో ఉంటాయి, కాళ్ళు మాత్రం ఎక్సిలేటర్ మీదనే ఉంటాయి, మళ్ళీ చేతులు మాత్రం ఎక్సిలేటరే ఉంటుంది. బండ్లు అయినా, ఆటోలు అయినా, ట్రాక్టర్లు అయినా, లారీలు అయినా, కార్లు అయినా ఎట్లా పోతారు అట్నే పోతుంటారు. అందుకోసమనే ఏది మన ఆడు దొరుకుతాడేమో కొడుకు అని పని చేద్దామని ఉరుకుతుంది. కానీ అదృష్టం బాగుండి జర గేరు పెట్టి ఊటకపోయి, లేకపోతే పేగులు వీకి నెలకేసు.